I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన ప్రభువు చాలా మంచి ప్రభువు. His mercy, His grace is more than enough sufficient for us. ఆయన యొక్క కృప మనకి నిండుగా ఉన్నది, మనకు సరిపడా ఉన్నది. Today we are going to discuss a subject which is very important, very vital for the children of God. ఈ రోజు ధ్యానించబోయే అంశము దేవుని యొక్క బిడ్డలకి చాలా ముఖ్యమైన అంశము. John 9th chapter was dedicated to one particular person, a blind man. యోహాను సువార్త 9వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసము, ఒక గుడ్డివాని కోసము ప్రత్యేకించబడింది. ఆ అధ్యాయం, the whole chapter was discussing about him. ఆ అధ్యాయం మొత్తంలో కూడా ఆ గుడ్డి వ్యక్తి గురించే చెప్పబడి ఉంది. See, 9th chapter starts like this. Now as Jesus passed by, he saw a man who was blind from birth, and his disciples asked him, saying, Rabbi, who sinned, this man or his parents, that he was born blind? మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాము. యోహాను సువార్త 9:1-2 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కాబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడిగెను. It is very common people trying to find fault with others. ఎదుటి వ్యక్తిలో తప్పులు పట్టడం అనేది సర్వసాధారణం. Especially when somebody is having this sort of infirmity or disabledness, immediately we think, oh, somebody has sinned. It is the fault of somebody and he is born like that. ముఖ్యంగా ఇలాగా మరి ఏదన్నా వికలాంగులు ఎవరైనా ఉంటే గనక వారి గురించి ముఖ్యంగా అనుకునేది ఇదే, వారు ఏమన్నా పాపం చేశారా, వారి తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా అన్న తలంపు వస్తూ ఉంటుంది అనమాట. And we are trying to justify what happened and the cause, the reason for this problem. ఇలాగా మరి వికలాంగులుగా పుట్టడానికి గల కారణం ఏంటో మనము ఆలోచిస్తూ ఉంటాము, అది కనుక్కుందామని చూస్తూ ఉంటాము. But whereas Jesus Christ was answering in a different way, verses 3 says, Jesus answered, neither this man nor his parents sinned, but the works of God should be revealed in him. కానీ యేసుక్రీస్తు వారు ఇస్తున్న జవాబు మనకు చూస్తే విషయం అర్థమవుతుంది. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. See, this certificate is given by Jesus Christ that neither this man nor his parents never sinned. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి గాని ఆ వ్యక్తిని కన్నవారు గాని పాపము చేయలేదని చెప్తున్నారు. And if they are not sinned as per Jesus' certification, they are holy people, good people. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఈ వ్యక్తి గాని ఇతని యొక్క కన్నవారు గాని పరిశుద్ధులని మనం చెప్పొచ్చు. Today Jesus Christ can give this certificate to any one of us. మనలో ఎవరికన్నా ఇలాంటి సర్టిఫికెట్ యేసుక్రీస్తు వారు ఇవ్వగలరా మన విషయంలో? This man never sinned. ఈ వ్యక్తి ఎప్పుడు పాపము చేయలేదు. He or his parents never sinned. ఇతను గాని ఇతని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు. But whereas this man got this wonderful certificate, కానీ ఈ వ్యక్తికి అలాంటి సర్టిఫికెట్ దొరికింది. then being a good man, being a sinless man, how come he was born as a blind? మంచి వ్యక్తి, పాపము లేని వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ విధముగా పుట్టుకతో గుడ్డిగా పుట్టాడు? Verses 3 in the second part, but that the works of God should be revealed in him. కానీ మనకి అదే 3వ వచనము 2వ భాగంలో చూసినట్లయితే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. It was so surprising for me. How come a born blind was there and struggling, begging,
But still, God is telling that the works of God will be revealed in his life. ఇక్కడ మరి పుట్టుకతో గుడ్డిగా ఉన్న వ్యక్తి అక్కడ ఉండి మరి భిక్షం అడుగుతూ ఉన్న వ్యక్తి అతని ద్వారా మరి దేవుని క్రియలు ఎలా వెల్లడించబడతాయి. Whenever people see him, they will have a pityness. They will be simply filled with compassion. Oh, poor man, why he is born as a blind man? అతన్ని చూసినప్పుడల్లా అందరూ కూడా తన మీద మరి జాలి కలిగే విధముగా ఉంటుంది. అయ్యో ఎందుకు పాపం ఇతను ఇలా పుట్టాడు, గుడ్డిగా పుట్టాడు అనుకుంటూ ఉంటారు. And moreover, this blind man was begging. ఇంకోటి గమనించినట్లయితే ఇతను భిక్షము అడుగుతూ ఉండాడు. Because that was the profession given to all the blind people. ఎందుకంటే గుడ్డి వారికి అదే ఒక వృత్తిగా ఉంటుంది. And I remember some time back, maybe 50 years back, our missionaries, they started a blind school in our place. ఒక 50 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, మిషనరీస్ గుడ్డి వారి కోసము ఒక పాఠశాలని మా ఊర్లో మొదలు పెట్టారు, ప్రారంభించారు. And a task was given to young people like us. మాలాంటి వారికి ఒక పని అప్పచెప్పారనమాట. Take the jeep, big jeep, and roam around the villages here and there, cities, and try to find out all the blind people sitting in the roadside begging. మాకు అప్పుడు ఆ మిషనరీస్ ఒక జీపునిచ్చి ఇలా అన్ని ఊర్లు వెళ్ళి రోడ్డు పక్క నుండి భిక్షాటన చేస్తున్న గుడ్డి వారందరినీ కూడా మీరు తీసుకురండి అని చెప్పారు. Because the blind school should have students. ఎందుకంటే ఆ గుడ్డి వారికి పాఠాలు చెప్పి ఆ పాఠశాలలో మరి విద్యార్థులు ఉండాలి కదా. Where are the students? మరి ఆ విద్యార్థులు ఎక్కడున్నారు? Most probably all the students are sitting in the roadside begging. ఈ విద్యార్థులందరూ కూడా గమనించినట్లయితే సాధారణంగా ఇలాంటి వాళ్ళు రోడ్డు పక్క నుండి భిక్షాటన చేస్తూ ఉంటారు. Young people, old people, they all become beggars. యవ్వనస్తులైనా వృద్ధులైనా సరే మరి గుడ్డిగా ఉన్నప్పుడు వాళ్ళు భిక్షాటన చేసే అవకాశం ఎక్కువ ఉంది. Naturally, when people see the blind people, they are filled with the pityness, compassion, they give money. గుడ్డి వారిని చూస్తే సహజంగానే మనకి జాలి కలిగి మనం ఎంతో కొంత ఇస్తాము. So we used to go there, catch hold of all these people, talk to them. There is a school, there is a institution. You will get free food, free clothing. Please come. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీకు మంచిగా అక్కడ మీకు పాఠాలు చెప్తారు, మీకు మరి ఉచితంగా భోజనం పెడతారు, ఉచితంగా వస్త్రములు ఇస్తారు, మీరు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళము. But many people used to refuse. కానీ చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. Because they have a comfortable life, easy money coming and eat, sleep in there under the tree. వారికి ఎందుకంటే ఎటువంటి పని చేయకుండా చక్కగా కూర్చుని భిక్షాటన చేస్తుంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, తింటున్నారు, ఏ చెట్టు కింద పడుకుంటున్నారు. But when I read this word, God's work is going to be revealed in a blind man's life. కానీ వాక్యము ద్వారా దేవుని యొక్క క్రియలు ఒక గుడ్డివాని వారి ద్వారా మరి బయటపడుతున్నాయి అంటే ప్రత్యక్షమవుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి. I was really shocked to read this wonderful message. God's work can be revealed in a blind person. దేవుని యొక్క క్రియలు ఒక గుడ్డివాని జీవితంలో ప్రత్యక్షమవుతాయని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. Verses 4 says something more than that. 4వ వచనం అంతకన్నా ఎక్కువగా మనకి తెలియజేస్తోంది. See, Jesus was telling, I must work the works of him who sent me while it is day. The night is coming when no one can work. మనం 4వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. What do you mean by this day and night? God's work, and God, the Father God, sent him to do that work. ఇక్కడ పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి, మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించడం ఏంటి, మనం ఇది అర్థం చేసుకోవాలి. See, Jesus was having a mission, a definite mission that he has to work. He has to work among people to bring out them from their situation. యేసుక్రీస్తు వారు ఈ లోకముకి వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన పని ఏంటంటే మనుషుల్ని
బంధకాల నుంచి బయటికి తీసుకురావటమే. As long it is a day, it is the opportunity, it is the time, God wanted to make use of it. పగలున్నంత వరకు, ఆ అవకాశం ఉన్నంత వరకు ఏది కూడా వదలకుండా ఆయన ఆ పని చేయాలి. And verses 5 says, 5వ వచనం చూసినట్లయితే, as long as I am in the world, I am the light of the world. 5వ వచనంలో నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. See, it is very clear that we know that Jesus Christ came into the world as a light. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారన్న విషయం మనకి తెలుసు. And darkness cannot comprehend, overcome it. చీకటి అనేది అది అర్థం చేసుకోలేదు, ఆ వెలుగుని మరి దాటి వెళ్ళలేదు. John 1:4 says, in him was light, and the light was the light of men, and the light shines in darkness, and the darkness did not comprehend it. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, యోహాను 1:4-5, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహించకుండెను. See, now we have to understand what is darkness and light. మనము చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. See, if you wanted to have a light, you need to have a light, a tube light or whatever the light, or at least a candle, or at least a torch light. మనకి వెలుగు కావాలంటే ఇంట్లో మరి ఒక ట్యూబ్ లైట్ అన్నా ఉండాలి, లేకపోతే ఒక దీపం బుడ్డి అన్నా ఉండాలి, కనీసం టార్చ్ లైట్ అన్నా ఉండాలి మన దగ్గర. What do you need to have darkness? చీకటి కావాలంటే ఏం కావాలి మనకి? You don't need anything. ఏమీ అక్కర్లేదు మనకి. If you don't have any source of light, automatically the darkness will come. వెలుగు యొక్క మరి ప్రారంభం లేకపోతే ఆటోమేటిక్ గా మరి చీకటి వచ్చేస్తుంది. See, Jesus Christ was telling that I am the light. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నేనే జీవము, నేనే వెలుగునని చెప్తున్నాడు ఆయన. John 1:9 says that was the true light which gives light to every man coming into the world. మన యోహాను సువార్త 1:9 చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. See, it is very clear Jesus Christ came into this world as a light, true light. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చారన్నది మనకు స్పష్టంగా తెలుస్తోంది. As long as I am in the world, I am the light of the world. ఈ లోకములో నేను ఉన్నంత వరకు కూడా నేనే లోకమునకు వెలుగు అని చెప్తున్నాడు ఆయన. What do you mean by light to the world? లోకమునకు వెలుగంటే ఏంటి? Everybody is having darkness in their life. ప్రతి వ్యక్తికి కూడా వారి జీవితంలో చీకటి అనేది ఉంది. Whether you are aware or not, you are gripped with the darkness. మీకు తెలుసో లేదో గానీ మీకు ఆ చీకటి అనే బంధకాల్లో మీరు ఉన్నారు. If you wanted to come out from this darkness, you need light. ఆ చీకటి నుంచి మీరు బయటికి రావాలంటే వెలుగు కావాలి. Not the light, tube light, not the torch light, the true light, that is Jesus Christ. ట్యూబ్ లైట్ కాదు, లేకపోతే టార్చ్ లైట్ కాదు, కానీ నిజమైన వెలుగు అంటే యేసుక్రీస్తు వారు మీ జీవితంలోకి రావాలి. Because he is the only God confidently, boldly says, I am the light of the world. ఎందుకంటే ఆయనే ధైర్యముగా ఖచ్చితముగా నేనే ఈ లోకానికి వెలుగుగా ఉన్నానని చెప్తున్నాడు. Whoever comes to this light, they will be delivered from darkness. ఎవరైతే ఆ వెలుగు ని తెలుసుకుంటారో చీకటి నుండి విడుదల కలుగుతుంది వాళ్ళకి. And now let us come to this man. The blind man is sitting. God is telling, Jesus was telling that I am going to show the work of God. ఇక్కడ మనము మళ్ళీ 9వ అధ్యాయానికి వద్దాము, ఆ గుడ్డివాని గురించి చూద్దాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమ చూపిద్దామని ఇక్కడ నిర్ణయించుకున్నారు. Now Jesus was doing a wonderful procedure or therapy or medical treatment to this blind man. ఈ వ్యక్తికి మరి యేసుక్రీస్తు వారు ఒక వైద్యం ఇస్తున్నారు. Nowadays the medical people will not accept this treatment.
ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి వైద్యాన్ని ప్రస్తుతం ఉన్న వైద్య నిపుణులు అంగీకరించరు. Even we will be little hesitate to believe this and accept this. మనము కూడా దీన్ని విశ్వసించి అంగీకరించడం కష్టము. You know what happened when Jesus Christ, after saying all these things, verses 6 says, he spat on the ground, made clay with the saliva, and he anointed the eyes of the blind man with the clay. మనము యోహాను సువార్త 9, 6, 7 చూసినట్లయితే మనం 6వ వచనమే చూద్దాము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసెను. If your child play like this, what you will do? మీ యొక్క పిల్లలు ఈ విధముగా ఆడితే మీరేం చేస్తారు? Spitting saliva and making clay with the hand or with any stick or anything and playing, what you will do? మన పిల్లలే మట్టిలో ఆడుతున్నప్పుడు దాని మీద ఉమ్మేసి అక్కడ వేలుతోనో లేకపోతే పుల్లతోనో అక్కడంతా దాన్ని మరి అక్కడ తయారు చేస్తుంటే బురదలా చేస్తుంటే మనం ఏం చేస్తాము? You will take a stick and give two in the backside. మనం ఆ పిల్లల్ని ఒక కర్ర తీసుకుని కొడతాము. But Jesus was doing this. కానీ యేసుక్రీస్తు వారు అలా చేస్తూ ఉండారు. Who was watching all these things when Jesus was doing this? ఇలాగ చేస్తున్నప్పుడు ఎవరెవరు అది గమనిస్తూ ఉండారు? Definitely the blind man could not understand because he was blind. ఆ గుడ్డి వ్యక్తికి ఎలాగో ఏం జరుగుతుందో తెలియదు. But all the disciples were watching it. కానీ శిష్యులందరూ కూడా ఇది గమనిస్తూ ఉండారు. Before that, Jesus was telling that God's work should be revealed in this man. ఈ వ్యక్తి ద్వారా దేవుని యొక్క మహిమ వెల్లడవ్వాలని చెప్పి ఆయన చెప్తూ ఉండారు. But he was doing something abnormal. కానీ ఆయన సాధారణమైన దానికి అసాధారణమైనది చేస్తుండేడు ఆయన. And maybe I believe that the disciples of Jesus Christ were murmuring. What is he trying to do? It is dirty work what he is doing. ఇలా యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు. బహుశా శిష్యులు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఈయనేంటి అసలు ఏం చేస్తున్నాడు, అంతా ఇంత మురికిగా చేస్తున్నారు ఏంటి అనుకుంటూ ఉండొచ్చు. But after doing this, Jesus was telling, go wash in the pool of Siloam, which is translated sent. So he went and washed, came back seeing. అతను మనం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన అలాగా బురద పూసిన తర్వాత కళ్ళకి ఏం చెప్పాడంటే ఆయన, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. See, the blind man was not aware of what was going on. గుడ్డి వ్యక్తికి ఏం జరుగుతుందో అక్కడ ఏమీ తెలిసి అవగాహన ఉండలేదు. That is the reason he went immediately as Jesus told him to go and wash. యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా అతనికి అర్థం కాలేదు కాబట్టి వెళ్ళి అక్కడ వెంటనే కడుక్కున్నాడు. Can we say that it is a blind faith? అది గుడ్డి విశ్వాసం అని మనం చెప్పగలమా? Yes. Because he was blind, he believed Jesus Christ, he washed, he was not knowing what was happening. What happened to him? మరి అది నిజమే, మరి గుడ్డి వ్యక్తిగా ఉండాడు, అక్కడ ఏం జరుగుతుందో తనకు అవగాహన ఉండలేదు. అది జరిగిన తర్వాత ఆయన ఎలా చెప్పాడు అలా వెళ్ళి చేశాడు. I believe the disciples were murmuring, what is this? He is not giving a proper medicine, proper medication, and he is trying to send him to wash in the pool Siloam. మరి సరైన వైద్యం ఇవ్వకుండా వెళ్ళి ఆ సిలోయాము కోనేటిలో కడుకోమని చెప్తున్నాడు. ఇదేంటి పద్ధతి అని చెప్పి మరి ఆ శిష్యులందరూ కూడా సనుక్కుంటూ ఉంటారు. Maybe the blind man was thinking that Jesus Christ applied some ointment on his eyes. గుడ్డి వ్యక్తి బహుశా అనుకుంటుంటాడు యేసుక్రీస్తు వారు ఏదో ఆయింట్మెంట్ రాశారని. But it was nothing but the saliva of Jesus Christ and the mud. అక్కడ కాని గమనించినట్లయితే అది యేసుక్రీస్తు వారి యొక్క ఉమ్మి, అదేవిధంగా మట్టి అన్నమాట ఉన్నది. He went there and washed his eyes. వెళ్ళి అక్కడ కోనేటిలో కడుక్కున్నాడు. Immediately he started seeing. వెంటనే ఏమైంది, తనకి చూపు వచ్చింది. The born blind man can see now. పుట్టు గుడ్డిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు చూడగలుగుతున్నాడు. No operation, no bandage, no waiting for some time.
immediately, instantly he was healed, he could see. ఎటువంటి ఆపరేషన్ ఉండలేదు, ఎటువంటి మరి కట్లు కట్టలేదు, ఏమీ లేదు. వెంటనే స్వస్థపడ్డాడు, చూడగలుగుతూ మొదలెట్టాడు. And it was a surprising, verses 8 says, therefore the neighbors and those who previously had seen that he was blind said, is not this he who sat and begged? మనము 8వ వచనం చూసినట్లయితే అతనికి చూపు వచ్చిన తర్వాత గమనిస్తే, కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. And people were thinking that he was a sinner because of he was a sinner, he was born blind. Now what happened? Verses 9 says, some said this is he, others said he is like him. He said, I am he. మనం గమనించినట్లు కొంతమంది మరి అతను పాపం వల్ల అలా గుడ్డిగా పుట్టాడు అనుకుంటుంటారు. మన ఇక్కడ 10వ వచనం చూసినట్లయితే 9వ వచనం చూస్తే వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్న ఈ ఒకడని మరికొందరు నండ్రి, వాడైతే నేనే అనెను. Blind man, now he sees normally. ఇప్పుడు గుడ్డిగా ఉండిన వ్యక్తి ఇప్పుడు మామూలుగా చక్కగా చూడగలుగుతున్నాడు. Everybody was amazed. Who is this man? Somebody was saying, no, he was a blind man, he was sitting and begging. Somebody said, no, that blind man is there only, but he looks like him. అక్కడ గమనించినట్లేదు, కొంతమంది ఏమో ఒకప్పుడు గుడ్డిగా ఉన్న వ్యక్తి ఇతనే అంటున్నారు, ఇంకొకలా ఉన్నారు అతను అక్కడే ఉన్నాడు, ఇతను ఆ పోలిన వ్యక్తి అని చెప్తున్నారు. Immediately the church, the so-called holy people, Pharisees, came into the picture. వెంటనే మనం గమనించినట్లయితే మరి చర్చి పెద్దలు, సంఘ పెద్దలు కూడా ఏంటంటే మరి ఫరిసీయులు సద్దుకీయులు కూడా ఇక్కడ మరి రంగంలోకి దిగుతున్నారు. They were so amazed and they wanted to capture Jesus Christ as an act of against the synagogue. ఆ సంఘానికి విరుద్ధముగా చేస్తున్నాడు యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన్ని మరి బంధిద్దాం అనుకున్నారు. Verses 14 says, now it was a Sabbath when Jesus made this clay and opened his eyes. 14వ వచనం చూసినట్లయితే యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. See how people were trying to find fault with the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదములో కూడా తప్పు పడదామని జనాలు ఎలా చూస్తున్నారు అర్థం చేసుకోండి. Verses 16 says, therefore some of the Pharisees said, this man is not from God because he does not keep the Sabbath. Others say, how can a man who is a sinner do such signs? And there was a division among them. 16వ వచనం చూసినట్లయితే, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి, మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలరని ఇట్లు వారిలో భేదము పుట్టెను. So altogether what we see is people try to find fault whatever the good things happening in our lives. మనము దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన జీవితంలో ఏ మంచి కార్యం జరిగినా సరే తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు. If somebody is in darkness or somebody is blind, the world will say you be in darkness. ఎవరన్నా గుడ్డిగా ఉంటే, ఎవరన్నా చీకట్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే నువ్వు అలాగే ఉండని చెప్తూ ఉంటది లోకము. Nobody wanted to come out from the darkness. ఆ చీకట్లోంచి రావడానికి ఎవరు ఇష్టపడరు, ఎదుటి వ్యక్తి కూడా రావడం ఇష్టపడరు. They are very comfortable with the darkness. ఆ చీకటితో చాలా సుఖంగా ఉన్నారు. Now what is the way out? What is the way out to come out from the darkness? As we started, we said that the work of God should be revealed. మనము గమనించాల్సింది ఏంటంటే గ్రంథం మనం చూద్దాం, మనం ఏం చేయాలో చూద్దాము. మరి దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడాలన్న విషయం మనం గ్రహించాలి. The works of him who sent me while it is day. పగలుగా ఉన్నప్పుడే ఎవరైతే నన్ను పంపించారో ఆయన యొక్క కార్యములు చేయటానికి నేను ఉన్నానని చెప్తున్నాడు ఆయన. The works of Jesus Christ is nothing but bringing people out from darkness.
యేసుక్రీస్తు వారి యొక్క పని ఏంటంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తేవటమే. See, again we see one more truth. As long as I am in this world, I will do that job. అక్కడ గమనించినట్లయితే నేను లోకములో ఉన్నంత వరకు కూడా ఆ పని చేస్తానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. What kind of job he is talking? ఆయన ఎలాంటి పని గురించి మాట్లాడుతున్నాడు? I am the light of the world. నేను లోకముకు వెలుగుగా ఉన్నాను. See, when he says he is the light, that means his job is bringing people from darkness to the light. ఆయన వెలుగుగా ఉన్నానని చెప్తున్నాడంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తేవటం ఆయన యొక్క పని. Today Jesus Christ is not with us. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనతో లేరు. He was here as the light, and he was shining in darkness. Now he is no more with us. ఆయన ఒకప్పుడు మనతో ఉండారు, ఆయన వెలుగుగా ఉండారు, ఆయన వెలుగుని మన జీవితంలోకి తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు మనతో లేరు. And he has ascended to heaven and is seated in the right hand side of God, our Father God. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. And he is sitting there interceding for you and me. ఆయన ఇప్పుడు అక్కడ ఉండి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. And today you and me need to replace the work what he was doing. ఆయన ఇక్కడ ఏ పని చేస్తుండారో ఆ పనిని ఇప్పుడు మనము చేయాలి. Let us go to book of Ephesians 5th chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8th verse. 8వ వచనము. For you were once darkness, but now you are light in the word. Walk as children of light. మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడు అయితే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనపడుచున్నది. See, as I told earlier, for a blind man everything is darkness. అంతకుముందు మనం చెప్పిన విధంగా గుడ్డి వ్యక్తికి అంత చీకటిగా ఉంటది. And he cannot see whether anything in the daytime or night time. Any time is darkness for him. పగలైనా రాత్రైనా అతనికి ఏది కనపడదు, ఎప్పుడూ చీకటిగానే ఉంటది. Here the word of God is telling that once you were in darkness. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము ఒకప్పుడు చీకటిలో ఉండాము. That means once we were blind people. అంటే ఒకప్పుడు మనం గుడ్డివారిగా ఉండాము. Amen. చూపులేనిగా వారిగా ఉండాము. ఆమేన్. The word of God says we were in darkness, we were like blind people. ఒకప్పుడు మనము చీకటిలో ఉండాము, మనం గుడ్డివారిలాగా ఉండాము. But now you are light in the world. కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. And as we have seen the blind man can see now, we also could see now because God has opened our eyes. God has removed darkness from our life. ఆ గుడ్డి వ్యక్తి ఎలాగైతే చూడగలుగుతూ మొదలుపెట్టాడు, అదేవిధంగా మనము కూడా మన జీవితాల్లో చీకటి పోయి వెలుగొచ్చి మనం చూడగలుగుతున్నాము. See, here there is a surprising news for you and me that God not only opened our eyes, God not only brought us from darkness to the light, but He made you and me as the light. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి తేవటమే కాకుండా మనల్నే వెలుగుగా చేశాడు ఆయన. See, the word of God says that you are light in the Lord. ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఉంది చూడండి అక్కడ. How many of you agree this? దీన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు? See, normally we think that, oh, I was in darkness, now I came into light, I walked in light. మనం గమనించినట్లు మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే నేను ఒకప్పుడు చీకట్లో ఉండాను, ఇప్పుడు వెలుగులోకి వచ్చాను, ఇప్పుడు వెలుగులో నడుస్తున్నాను అనుకుంటాము. It is not the truth. అది సత్యము కాదు. What is the truth? God has changed you as the light. గమనించినట్లయితే మిమ్మల్ని వెలుగుగా చేసేసాడు ఆయన. Who was the true light? నిజమైన వెలుగు ఎవరు? Jesus Christ was true light. యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఉండారు. The true light came all the way from heaven to earth so that people can be delivered from darkness.
ఆ నిజమైన వెలుగు పరలోకము నుండి స్వర్గం నుండి లోకముకు వచ్చి మనల్ని విడుదల చేయడానికి మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చారు. But today God has changed you from darkness as the light of God, light in the Lord. మనల్ని ఇప్పుడు ఆయన చీకటిలోంచి వెలుగులోకి తేవటమే కాకుండా ఆయన యందు వెలుగుగా మనల్ని చేశాడు ఆయన. See, when you say that you are light in the Lord, wherever you go, the light will start shining. ప్రభువునందు వెలుగుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనము ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది అనమాట. The light will not say, I am light, I am coming to you, all darkness will go away, should go away, flee away. ఆ వెలుగు వస్తున్నప్పుడు నేను వెలుగుగా ఉన్నాను, నేను వస్తున్నాను, చీకటంతా వెళ్ళిపో అని చెప్పదు కదా. The moment the light comes to a particular place, immediately, instantly, darkness will vanish from there. ఎప్పుడైతే వెలుగు అనేది అక్కడికి వస్తుందో చీకటి అనేది దానంతట అదే మాయమైపోతుంది. Verses chapter 5, Ephesians chapter 5 verses 1 says, therefore be imitators of God as dear children. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. Yes, imitators. We should imitate. We should act like God. దేవుని పోలి మనం నడుచుకోవాలి, ఆయనలాగా మనం నడుచుకోవాలి, ఆయనలాగా మనం ప్రవర్తించాలి. How to act like, imitate like God? ఆయనలాగా ఎలా మనం ప్రవర్తించగలుగుతాము? Verses 8 says, walk as children of light. మనము 10వ వచనం చూసినట్లయితే గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. Yes, walk as children of light. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలని ఉంది అక్కడ. What is the purpose? What is the duty of light? వెలుగు యొక్క పని ఏంటి? Wherever the light comes, darkness will flee away. ఎక్కడైతే వెలుగు వస్తుందో అక్కడ నుండి చీకటి వెళ్ళిపోతుంది. Now let us check our lives whether we are the remover of darkness wherever we are kept. మన జీవితాన్ని పరీక్షించుకుని మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ ఆ వెలుగు అనేది వస్తుందా, చీకటి అనేది వెళ్ళిపోతుందా లేదో చూడండి. A light comes in a particular place, still darkness is there around the light. Then what do you think about the light? వెలుగు వచ్చిన తర్వాత కూడా ఇంకా చుట్టూతా అంట పరిసరాల్లో చీకటిగా ఉందంటే మనం ఆ వెలుగు గురించి ఏమనుకుంటాము? Many Christians today, they are in this state. Light is there, they are the children of light, but still darkness around them. చాలా మంది క్రైస్తవులు ఈ సమయంలో ఇలాగే ఉన్నారు. వారు వెలుగుగా ఉన్నారు, వెలుగు సంబంధులుగా ఉన్నారు, వాళ్ళ చుట్టూతో మాత్రం ఇంకా చీకటి ఉంటుంది. If you claim that you are the light in the Lord, automatically, definitely the darkness will flee away, vanish away. మీరు గనక ప్రభువునందు వెలుగై ఉన్నారని గనక విశ్వసిస్తే, నమ్మితే దానంతటా అదే మరి చీకటి వెళ్ళిపోతుంది. See, this is the promise of God. Anyone, everyone receive that light will shine. దేవుని యొక్క వాగ్దానం ప్రకారము ఎవరైనా సరే ఆ వెలుగుని అంగీకరిస్తే వారు మరి ప్రకాశిస్తారు. See, you may say that no, we are simple people, humble people. How can I do whatever Jesus Christ was doing? How can I shine? How can I remove or drive away darkness around me? మనం అనుకోవచ్చు, మనం అనొచ్చు మేము సాధారణమైన వారము, మేము ఎందుకు పనికిరాని వారము, అలాంటిది యేసుక్రీస్తు వలె మేము కూడా ఎలాగా మరి వెలుగుగా ఉండగలుగుతాం, ప్రకాశింపగలుగుతాం అని చెప్పొచ్చు. Is it possible that I can remove darkness in my life? Not only in my life, the life of the people around me. అది నా జీవితంలోనే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వారి అందరి జీవితాల్లో కూడా ఈ విధముగా మరి చీకటి పోయి వెలుగు వచ్చే విధంగా చేయగలుగుతానా? Here the word of God says, once you were in darkness. మనము గమనించినట్లయితే పూర్వమందు మీరు చీకట్లో ఉండారు అని ఉంది అక్కడ. Now what about now? ఇప్పుడేంటి? We are in the light. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాము. We should have the confidence the light of God is operating in my life. మన జీవితంలో దేవుని యొక్క వెలుగు పని చేస్తుందన్న
నమ్మకం మనకు ఉండాలి. I am shining in the light of our Lord in the world. దేవుని యొక్క వెలుగు నా జీవితం ద్వారా ఈ లోకంలో ప్రకాశిస్తుందని చెప్పేసి మనము నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Now we have always a doubt, a sort of spiritual inferiority complex. Oh, that is not possible. It is not possible maybe in my life. మనకి సొంతని బాగా తక్కువగా అనుకోవటము బాగా సర్వసాధారణము. మనం అనుకోవచ్చు నా జీవితంలో ఇది సాధ్యం కాదు అని. Ephesians 3rd chapter verses 20, that is the wonderful promise God is giving for you and me. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే దేవుడు మనకి చాలా మంచి వాగ్దానం ఇస్తున్నాడు. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. మనము ఇక్కడ 20-21 చదివితే గాని కరెక్ట్ గా మనకి తెలుగులో అర్థం కాదు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21 రెండు చదువుదాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. See, always we refer these words for our needs, our requirements. మన యొక్క అవసరాల కోసము ఈ వచనాలు మనం చదువుతుంటాము. God is able to do exceedingly abundantly what I needed. నాకు కావలసిన వాటన్నిటికీ కూడా ఆయన మరి అనుకున్న దానికన్నా ఎక్కువగా చేస్తాడని మనం ఈ వచనాలు చెప్తూ ఉంటాము. But whereas Jesus Christ was teaching us that your life is to work God's service. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మన యొక్క జీవితము ద్వారా మనము దేవుని యొక్క పని చేయాలి. And we are in the daytime. మనం పగటిలో ఉన్నాము. We are in the period of grace. మనము కృప సమయములో ఉన్నాము. Everybody has the chance to come out from darkness to the light. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చీకటిలోంచి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. No man need to sit as a blind man in the corner and beg for somebody's mercy. ఎవరు కూడా గుడ్డివాని వల్లే ఒక మూల కూర్చుని ఎవరిదో యొక్క భిక్ష లేకపోతే ఎవరిదో యొక్క కనికరం పొందాలన్న అవసరం లేదు. Now God is calling you and me, you are the light in the Lord. మనం మరి గమనించినట్లయితే ఇప్పుడు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆయన యందు మనం వెలుగుగా ఉన్నామని ఆయన చెప్తున్నాడు. As we have seen that you are the light in the Lord. మనము ప్రభువునందు వెలుగై ఉన్నామన్న విషయం మనము చదివాము, గమనించాము. What is the function of the light? వెలుగు యొక్క పని ఏంటి? The function, the work of the light is to remove darkness in your life, in somebody's life. మన జీవితంలో వేరొకరి జీవితంలో కూడా చీకటి అనేది పోయే విధముగా చేయటానికే ఆ వెలుగున్నది. God is telling that once you were in darkness, now you are light. ఒకప్పుడు మీరు చీకట్లో ఉండారు, ఇప్పుడు మీరే వెలుగుగా ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. When God calls you the light in the Lord, our job, our duty is to remove darkness from all around in our life. ఇప్పుడు ప్రభువు మనము వెలుగుగా ఉన్నామని చెప్తున్నాడంటే మన జీవితంలోంచి మన పరిసరాల్లో ఉన్న మిగతా జీవితాల్లోంచి కూడా ఆ చీకటి మనము తీసేయాలి. What we are doing, instead of removing darkness, we are trying to find the reason for darkness. మనం ఆ చీకటిని తొలగించడం బదులు ఆ చీకటికి గల కారణాన్ని మనం వెతుకుతున్నాము. The disciples were trying to do that. They were trying to justify why this man is sitting in darkness as a blind man. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అదే చేస్తూ ఉండారు. ఈ వ్యక్తి ఎందుకు గుడ్డిగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆ కారణం వెతుకుతూ ఉండారు. But being Jesus Christ, the true light, immediately he removes his blindness, darkness in his life. కానీ యేసుక్రీస్తు వారు కనుక అక్కడ ఆయనే ప్రత్యక్షంగా ఉన్నారు కనుక ఆయన ఆ వ్యక్తి జీవితంలోంచి ఆ గుడ్డితనాన్ని చీకటిని తీసేశాడు ఆయన. In the same way, the word of God says, once you were in darkness. అదే విధముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకప్పుడు చీకటిలో ఉండారు. But now you are the light in the Lord. కానీ ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగుగా ఉన్నారు.
the purpose of the light is to shine. వెలుగు యొక్క పని ఏంటంటే ప్రకాశించడము. Now our duty is to shine, or otherwise our duty is to make blind man to see the world. మన యొక్క పని ఏంటంటే ఇప్పుడు మనం ప్రకాశించాలి. ఇంకో విధముగా చెప్పాలంటే చీకటిలో ఉన్నవారు, గుడ్డిగా ఉన్న వారిని మనము చూసే విధముగా వారికి చూపు తేవాలి, వెలుగులోకి వారిని తేవాలి. That is the works of God. అది దేవుని యొక్క పని. Because we are in the period of grace, we need to exercise the work God has given to you and me. మనము కృప సమయంలో ఉన్నాము కనుక దేవుడు మనకిచ్చిన పనిని మనము చేయాలి. Hallelujah. హల్లెలూయా. See, 1 Thessalonians 5th chapter verses 5 and 6 says like this. 1 Thessalonians 5th chapter verses 5 and 6. You are all sons of light and the sons of the day. We are not of the night nor of darkness. Therefore, let us not sleep as others do, but let us watch and be sober. మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులము కాక ఎందుము. Hallelujah. This is the warning, instruction given for all the children of God, the believers of God. ఈ యొక్క హెచ్చరిక దేవుని యొక్క బిడ్డలకి, విశ్వాసులకి ఇవ్వబడింది. If you look into these verses more closely, let us not sleep, or let us not be sleeping, not taking care of what is your responsibility. మనం ఇక్కడ గమనించినట్లయితే 6వ వచనంలో మనం మెలుగుగా ఉండాలి, మత్తులముగా ఉండకూడదంటే ఏంటి? మన బాధ్యతని మనము నిర్లక్ష్యం చేయకూడదు. And we should be watch and be sober, trying to find out every opportunity to diffuse or to shine in the lives of somebody. మనము ఎప్పుడూ కూడా అప్రమత్తముగా ఉండి వేరొకరి యొక్క జీవితంలో మనము వెలుగు వచ్చే విధముగా అవకాశాలని మనం ఉపయోగించుకోవాలి. Because you are the sons of light, sons of day, you need to do God's job. What He has started, you need to continue it. మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము కనుక యేసుక్రీస్తు వారు మొదలుపెట్టిన పనిని మనము కొనసాగించాలి. That is the reason we see Ephesians 3rd chapter verses 20 says, exceedingly abundantly God wants to bless you. కనుకనే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20లో మనల్ని అత్యధికముగా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Why God wants to bless you exceedingly abundantly? అత్యధికముగా మనల్ని ఎందుకు ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు? We think that, oh God, I need this, oh Lord Jesus, I need a new house, a good blessing for my children, but that is not the purpose of God. మనము మరి దేవునికి ప్రార్థించవచ్చు, దేవా నాకు మంచి ఇల్లు ఇవ్వండి, నా పిల్లలు కూడా మంచిగా చదువుకుని విద్యావంతులై మంచిగా సెటిల్ అయ్యేటట్టు చేయండి అని ప్రార్థన చేయటం కాదు. But what is the work going on? What is the intention going on in your mind, in my mind? The work of God according to the power that works in us. మనము ఈ వచనాల ద్వారా ఏమర్థమవుతుందంటే, ఆయన యొక్క పని మనము ఆయన యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి చేయగలుగుతాం. What is the power of God works in you? దేవుని యొక్క శక్తి మనలో ఏ విధముగా పనిచేస్తుంది? ఆ శక్తి ఏంటి? Jesus Christ was telling to his disciples, the works of God should be revealed in my life. ఈ వ్యక్తి ద్వారా దేవుని యొక్క క్రియలు మహిమపరచబడాలి, ప్రచురింపబడాలని యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తున్నాడు. Today the same principle is maintained, is operating in your life, my life. అదే సిద్ధాంతము మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇప్పుడు పనిచేస్తోంది. God's works should be implemented, should be revealed, should be done in my life.
దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క పని నా జీవితం ద్వారా జరగాలి, నేను నెరవేర్చాలి. Blind man should be opened his eyes. చీకటిలో చూపు లేని వారు చూడగలగాలి, గుడ్డిగా ఉన్న వారికి మరి చూపు రావాలి. Darkness should be removed from somebody's life. చీకటి మన యొక్క సంబంధుల దగ్గర నుండి కూడా వెళ్ళిపోవాలి. No more sitting as a beggar waiting for somebody's mercy. భిక్షవాణి వలె కూర్చుని ఎవరి యొక్క కనికరము, జాలి కోసం మనం ఎదురు చూడడం అవసరం లేదు. God's power is working in you. దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తోంది. God has made you as the light of the Lord. ఆయన యొక్క వెలుగుగా ఆయన మనం చేశాడు. And today God be saying, no, brother, I am happy, I am okay, let me sit in the corner and sleep. కానీ ఈ రోజు మనము నేను అంతా సుఖంగానే ఉన్నాను బ్రదర్, నేను ఆ మూల కూర్చొని చక్కగా సుఖంగా నిద్రపోతానని చెప్పడానికి అవకాశం లేదు. God is giving me, blessing me abundantly, exceedingly whatever I ask. నేను అడిగిన దానికన్నా అత్యధికముగా ఆయన సమృద్ధిగా నాకు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. God's warning is, let us be watchful and sober so that every opportunity comes in your life should be utilized. కానీ ఆయన ఇస్తున్న హెచ్చరిక లేకపోతే ఆజ్ఞ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. Now the question is, are you a part of the works of God to be done in this world? ఈ లోకములో దేవుని యొక్క పని చేయటంలో, నెరవేర్చడంలో మీరు ఒక పాత్ర వహిస్తున్నారా లేదా? The works of God is no one should be perished. ఎవరు కూడా మరి నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. God has chosen you as the light. మిమ్మల్ని వెలుగుగా ఆయన మరి తీసుకొచ్చాడు. And he has chosen you to walk as a light among the people, among the darkness. చీకటిలో ఉన్న సంచరిస్తున్న మనుషుల మధ్యలో మీరు వెలుగుగా ఉండాలని ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. We should always claim, I am the light of God, as Jesus Christ was proclaiming, and that should be definitely a deliverance from darkness to the people who are living in darkness. మనము యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా ఆయన యందు మనము వెలుగుగా ఉండి నిజముగానే చీకట్లో ఉన్న వారందరినీ కూడా వెలుగులోకి తెచ్చే విధముగా మనము పని చేయాలి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God has a special plan in your life. మీ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. We have almost come to the last month of 2021. 2021 సంవత్సరం యొక్క చివరి మాసానికి వచ్చేసాం మనము. Let us check and recheck how many times you have shined to bring people from darkness to light. మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుని ఎన్నిసార్లు మనము చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తేవటానికి మనము ప్రయత్నించామనేది గమనించుకుందాం. Or do you say that, oh, it's not my job, I am a simple Christian, humble Christian. It is the job of somebody who is called for that. అది నా పని కాదు, నేను సాధారణమైన క్రైస్తవుణ్ణే, ఇలాంటి పని చేయడానికి ఎవరినైతే పిలుపు కలిగి ఉన్నారో, ఎవరినైతే దేవుడు పిలిచాడో వారే చేస్తారని చెప్పవచ్చు. The word of God is very clear. You are the light, and wherever the light goes, the darkness should go out. మీరు వెలుగుగా ఉన్నారు, ఎక్కడికి వెలుగు వస్తుందో అక్కడ చీకటి వెళ్ళిపోతుందని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెప్తోంది. Now let us take this instruction, commandment into our hearts. You are the light wherever you are working. మీరు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీరు వెలుగుగా ఉన్నారన్న మరి ఆ విశ్వాసము పెట్టుకోండి. మీరు when you say that you are the light, definitely there is no place for darkness. ఎప్పుడైతే మనము వెలుగుగా ఉన్నామని ఉచ్చరిస్తామో, ఒప్పుకుంటామో, అక్కడ ఇంకా చీకటికి ఆస్కారం లేదు. You may say that, brother, I came to work, I work perfectly, honestly, take my salary, send money to my family back in India. మీరు చెప్పొచ్చు, సహోదరుడా, నేను ఇక్కడ మరి పని చేయడానికి వచ్చాను, నేను పని చేస్తున్నాను, శ్రద్ధగా పని చేస్తున్నాను, ఆ వచ్చిన జీతాన్ని నేను నా కుటుంబానికి మన దేశానికి పంపిస్తున్నాను అని చెప్పొచ్చు. But God's plan is something different. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. He brought all the way from your home country to this place as a light in the Lord.
మీ యొక్క దేశం నుండి ఈ దేశానికి మీరు దేవుని యొక్క వెలుగుగా ఉండటానికి ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. Put this truth in your mind, in your heart. ఈ ఒక్క విషయాన్ని, సత్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. And let us shine for Jesus Christ. అది మన జీవితంలో, మన హృదయంలో అది పెట్టుకుని మనము యేసుక్రీస్తు వారి కోసము ప్రకాశిద్దాం. See, many of the time the devil will put you in sleep. చాలా సమయాల్లో అపవాది మనల్ని నిద్రపుచ్చుతూ ఉంటది. That is the reason the word of God is encouraging you, be sober, be watchful, wait for any opportunity so that you can shine in the darkness. అలాగే అపవాది చేస్తాడని చెప్పే దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. ఏమని హెచ్చరిస్తోంది? మనం మెలకువగా ఉండి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హెచ్చరిస్తోంది. We are the children of the light. మనం వెలుగు సంబంధులుగా ఉన్నాము. We are the light. మనము వెలుగై ఉన్నాము. Let us always keep this in our heart and mind. Yes, God has chosen me, the light of this world. నన్ను దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఎంచుకున్నాడు అన్న విషయాన్ని మనము ఎప్పుడు కూడా మన తలంపుల్లో ఉంచుకుందాం. See, when the light shines for people, the light is not gaining anything. వెలుగు జనము కోసం ప్రకాశిస్తున్నప్పుడు దానికేమీ రావట్లేదు, అదేం పొందట్లేదు. The candle is burning to give light. కొవ్వొత్తి కూడా కాలటం ద్వారా వెలుగునిస్తోంది. And as the candle is burning, the light is coming all around, but the candle will become slowly smaller, smaller, smaller. కొవ్వొత్తి ఏమవుతోంది? కరుగుతూ కరుగుతూ అందరికీ వెలుగునిస్తుంది. చివరికి ఏమవుతుంది? కొవ్వొత్తు చిన్నదైపోతోంది. But still candle is very important. కానీ ఆ కొవ్వొత్తు చాలా అవసరమైనది, ముఖ్యమైనది. Let us commit our lives as the candle. మన యొక్క జీవితాన్ని కూడా ఆ కొవ్వొత్తిలాగా సమర్పించుకుందాం. God has called you as the light. దేవుడు మిమ్మల్ని, నన్ను కూడా వెలుగుగా పిలిచాడు. Around you the darkness is there, they need the light. మన చుట్టూతా కూడా చీకటి ఉంది, వారందరికీ కూడా వెలుగు కావాలి. And Jesus Christ is the true light, and today you are the true light, anointed, appointed by Jesus Christ. యేసుక్రీస్తుగా వారు నిజమైన వెలుగుగా ఉన్నారు. ఈ రోజు మీరు నేను కూడా వెలుగుగా ఉన్నాము, అభిషేకించబడ్డాము. We are in the daytime. మనం ఇప్పుడు పగటి సమయంలో ఉన్నాము. Let us work the works of God. పగటి సమయంలో ఉన్నప్పుడే దేవుని యొక్క పని చేద్దాం. Let us close our eyes and commit our life as the light of Lord. మనము ఒకసారి కళ్ళు మూసుకుని మనల్ని మనము దేవుని యొక్క వెలుగుగా అప్పచెప్పుకుందాము, సమర్పించుకుందాము. Thank you, Lord, for the life of this blind man. ఈ గుడ్డివాని యొక్క జీవితము కోసము ధన్యవాదములు దేవా. He has opened my eyes, he has removed the darkness from my heart, so that, Lord God, I know who I am. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి నా యొక్క చీకటిని, నా యొక్క గుడ్డితనాన్ని తీసేసాడు దేవా. నాకు వెలుగు అనేది వచ్చింది దేవా. ధన్యవాదములు దేవా. Today I have the confidence that I am the light in the Lord. ప్రభువునందు వెలుగుగా నేను ఉన్నానన్న నమ్మకము నాకు ఇవాళ కలిగింది దేవా. God has chosen me as the light in the Lord, so that I diffuse or I give light to others. ప్రభు యందు నేను వెలుగుగా ఉండి ఈ లోకములో నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా నేను వెలుగుగా ప్రకాశించే విధంగా చేస్తున్నారు దేవా. Lord, whatever may be the situation, you are there to bless me exceedingly abundantly, because the power of God is working in my life. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారని మాకు ఆ నమ్మకం ఉంది దేవా. ఆ నమ్మకము మీరు మాలో ఉన్నారన్న విశ్వాసంతో తెలుస్తోంది దేవా. I pledge and confirm, Lord, that I will not sleep in this crucial time. ఇలాంటి అవసరమైన సమయంలో, విపత్తి సమయంలో నేను నిద్రపోకుండా మెలుగుగా ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నాను దేవా. Continuously I walk in the sight of God as the light of God. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వెలుగుగా నేను నిరంతరము ఉంటాను దేవా. I commit my life, I commit my children's family's life, so that Lord use us and mold us, make us strong. నా యొక్క జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా పిల్లల యొక్క జీవితాన్ని కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆ విధముగా మేము మీ చూపులో, మీ యొక్క నీడలో, మీ యొక్క
వెలుగులో మేము నడవగలుగుతాం దేవా. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేస్తున్నాం. Let the congregation say amen. సంఘం అంతా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.